తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు ఏదైతే రేపటికి సంబంధించిన ఏదైతే పింఛన్ల గురించి ఈరోజు మట్టికే రేపు ఎన్ని జిల్లాల వరకు మనకైతే పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయిపోతున్నారో అన్ని జిల్లాల వైజ్ లిస్ట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. రేపు మాత్రం మనకు దాదాపు ఒక 13 జిల్లాల వరకు మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 13 జిల్లాల వరకు మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. ఆ పింఛన్ డబ్బులు కూడా ఏదైతే గత నెల మరియు అంతకుముందు నెల ఎవరెవరైతే కట్ అయ్యాయో మరియు ఈ నెల పింఛన్ డబ్బులు కూడా ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఇంకా తీసుకోలేదో వారి కోసమే ఆ 13 జిల్లాల ప్రత్యేకించి అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆ జిల్లాలో ఏవేవనగా తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామందికి అయితే ఈ పింఛన్ డబ్బులపైన చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయన్నట్లు చాలామంది చెప్పడం అయితే జరిగింది. ఎవరెవరైతే ఇంకా ఈ పింఛన్ డబ్బులకు ఏదైతే ఎన్పిఎస్ లింక్ మరియు కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోలేదో వారైతే వెంటనే చేయించుకుంటే వారికైతే ఎటువంటి అడ్డంకులు రాకుండా వారికి ప్రతి నెల క్రమక్రమంగా ఎన్ని చొప్పున వారికి రావాలో వారికైతే అన్ని డబ్బులు వారి ఖాతాలోనే అయితే జమ అవుతాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకైతే ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఇంకా ఎవరెవరైతే కొత్తగా ఈ పింఛన్లకు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే త్వరగానే ఏదైతే డేట్ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చర్చ అనేది జరిగింది. త్వరగానే ఇంకా ఎవరెవరికైతే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తాం. ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికి కూడా త్వరగానే తేదీ అనేది విడుదల చేస్తామని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. అది అలాగా ఉంటే ఇంకా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించిన ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ ఖాతాలోనైతే నెలకు 2,500 చొప్పునైతే వారి ఖాతాలో జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అది అలాగా ఉంటే మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ, గజ్వేల్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్, జనగామ, ములుగు, మెదక్ ఈ జిల్లాల వరకు మనకైతే రేపు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ జిల్లాలలో ఇంకా ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేయబడతాయి. మీరైతే అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.